వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పప్పుచారు ఎలా చేసుకున్నా వీడియో చూపెడుతున్నాం. ముందుగానే కందిపప్పును ఉడకబెట్టుకున్నాం మట్టి కంచుట్లో. ఇక చింతపండు విసికి చారు రెడీ పెట్టుకున్నాం. కల్జామాకు, కొత్తిమీర, మెంతి, పుదీనా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఒకటి టమాటా, ఒకటి కాకరకాయ, 2 మునిగకాయలు, జీలకర్ర, ఎల్లిపాయ దంచి రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు పప్పును మెత్తగా రుద్దుకుందాం. పప్పును మెత్తగా రుద్దాలి. పప్పు దువ్వతోటి ఇలా పప్పు దువ్వతోటి మెత్తగా రుద్దాలి. ఇలా స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాం. 1 చెంచా వెన్న, అరపావ నూనె, 1 చెంచా పోపిత్తులు, 1 చెంచా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు త్వరగా గోలించుకోవాలి. కల్జామాకు, జీలకర్ర, ఎల్లిపాయ, మెంతి, కొత్తిమీర, పుదీనా, మిరపకాయ ముక్కలు, టమాటా, కాకరకాయ వీటిని కొంచెం ఉమ్మగిల్లాలి. 1 చెంచా పసుపు, 1/2 చెంచా ఇంగు మొత్తం కొంచెం ఉడికియాలి. ఇందులో 1 చెంచా నీళ్ళు పోసినాం, ఎందుకంటే మునిగగడ్డలను అవన్నీ ఉడకాలి. కల్జామాకు, తులసి ఆకు, చిన్న నిమ్మకాయ అంత బెల్లం వేసుకోవాలి. 1 చెంచా కారపొడి, తగినంత ఉప్పు, కొంచెం ఉడికించుకోవాలి. చారు పోసుకోవాలి. దీన్ని మరగనివ్వాలి. పప్పు పోసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇది పాత చింతపండు కాబట్టి పులుసు జర నల్లగా ఉంటుంది. పాతది పాత చింతపండు ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు పప్పు చారు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఇది మట్టి కంచుల్లో చేసుకున్నాం కాబట్టి మట్టి కంచుడు అప్పుడు పాత చింతపండు చాలా రుచిగా ఉంటుంది పప్పు చారు. ఇది వేడివేడి అన్నంలో తింటే తిన్న కొద్దీ మళ్ళీ అనిపిస్తుంది.